ఒక ప్రోడక్ట్‌ని ఒక యానిమల్ ఇలా చేత్తో పట్టుకొని డాన్స్ చేయడం, ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేయడం వల్ల మీ ప్రోడక్ట్‌కి సేల్స్ మరింత పెరుగుతాయి. అంటే మీ దగ్గర ఇలాంటి ప్రోడక్ట్ ఉందని అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే ఇలాంటి వీడియోస్‌ని మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ అప్‌లోడ్ చేస్తే డెఫినెట్‌గా ఎవరైనా సరే స్క్రోల్ చేయకుండా కాసేపు ఆగి అలా చూస్తారు. చాలా బావుంది అనుకుంటారు. సో, ఇలాంటి వీడియోస్ బిజినెస్ చేసే వాళ్ళకైనా యూజ్ అవుతాయి. ప్రోడక్ట్‌ని సెల్ చేసే వాళ్ళు ఉంటారు కదా! ఆర్ ఎల్స్ ఇంకెవరైనా సరదాగా చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. సో, ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాట్ జీపీటీ అన్నది అందరికీ తెలుసు. నేనైతే కొత్తగా ఇంకా చెప్పక్కర్లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉందా, అది నేను క్లిక్ చేస్తున్నాను. యాడ్ ఫొటోస్కి నేను వెళ్తున్నాను. సో నాకు ఈ పారాషూట్ లోషన్కి కావాలి. సో అందుకే నేను దాన్ని సెలెక్ట్ చేసి ఓపెన్ని క్లిక్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ అప్లోడ్ అయిపోయింది ఈ ప్రోడక్ట్. ఇక్కడ కనిపించే ఈ ప్రాంప్ట్ని కాపీ చేస్తున్నాను అండ్ చాట్ జీపీటీలో పేస్ట్ చేస్తున్నాను. సో దీంట్లో ఏముందంటే, క్రియేట్ అ ఫోటో రియల్ స్టూడియో షాట్ ఆఫ్ అ క్యూట్ డొమెస్టిక్ డాగ్ ఇంటరాక్టింగ్ విత్ ది ప్రోడక్ట్. సో ఒక డాగ్ని క్రియేట్ చేయి, అదొచ్చి ఆ ప్రోడక్ట్తో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి, ఆ విధంగా ఉండాలని ఇచ్చాను. అండ్ ఆ డాగ్ అన్నది ఒక మోడల్ అండ్ ద ప్రోడక్ట్ ఇస్ ద హీరో ఇన్ ది ఫోర్గ్రౌండ్ అని ఇచ్చాను అనమాట. ఇంకా ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఇచ్చాను. నెగటివ్ ప్రాంప్ట్ కూడా ఇచ్చాను అనమాట. నెగటివ్ ప్రాంప్ట్ అంటే ఏది ఇవ్వకూడదు అని కూడా మనం ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఎక్స్ట్రా లేబుల్స్, నో బ్రాండ్ చేంజెస్, నో వ్రాప్డ్ టెక్స్ట్. సో ఆ టెక్స్ట్ షేప్ మారిపోవడం, అలా డిఫరెంట్గా ఏది వద్దు. అండ్ బ్లర్గా ఉండకూడదు, బ్యాక్గ్రౌండ్ కూడా మెస్సీగా చిందరవందరగా ఉండకూడదు అన్నట్లుగా ఇచ్చాను. డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి మొత్తం ప్రాంప్ట్. సో ఈ ప్రాంప్ట్ మొత్తం ఇచ్చేసాక కింద ఉన్న సెండ్ని క్లిక్ చేయండి. మనం ఇచ్చిన ప్రాంప్ట్కి ఇక్కడ ఇమేజ్ అయితే జనరేట్ అవుతోంది. ఎస్, మనకి ప్రోడక్ట్ వచ్చేసింది. సో డాగ్ అన్నది మనం ఇచ్చిన పారాషూట్ లోషన్ని ఎగ్జాక్ట్గా అదే మనం ఇచ్చింది అనమాట. దాన్ని అలానే పట్టుకుని కూర్చుంది. మీరు ఇక్కడ చూస్తే సేమ్ ఎగ్జాక్ట్గా అదే ఉందన్నమాట. న్యాచురల్ మాయిశ్చర్, స్కిన్ ప్యూర్, పారాషూట్. సో దీంట్లో ఏది చేంజ్ అవ్వలేదు, అంతా కూడా అలానే వచ్చింది. ఈ ఇమేజ్ని నేను డౌన్లోడ్ చేస్తున్నాను. సో క్రియేట్ అయిన ఈ ఇమేజ్ని మనం వీడియోలా చేసుకోవాలిగా. దానికోసం మనం హైలు ఏఐకి వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్లో వీడియో ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఆల్రెడీ ఇమేజ్ టు వీడియోలోనే ఉంది మనకి. ఇక్కడ ఈ ప్లస్ ఐకన్ని క్లిక్ చేయండి. మనకు వచ్చిన డాగ్ ఇమేజ్ ఉంది కదా చాట్ జీపీటీలో, దాన్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేయండి. ఈ డాగ్ ఇమేజ్ అన్నది అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనకి డాగ్ డాన్స్ చేస్తున్నట్టు ఒక వీడియో ప్రాంప్ట్ అయితే కావాలి కదా, ఇది నేను కాపీ చేస్తున్నాను అండ్ ఇక్కడ నేను దాన్ని పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఏముందంటే, డాగ్ షుడ్ డాన్స్ ఇన్ సింపుల్ మూమెంట్స్ ప్లేయింగ్ అండ్ షో కేసింగ్ ది ప్రోడక్ట్ విత్ అ స్టాటిక్ కెమెరా ఫోకసింగ్ ఆన్ ఇట్ అని ఇచ్చాను. సో ఆ డాగ్ అన్నది అలా కొంచెం డాన్స్ చేస్తూ ఆ ప్రోడక్ట్ని చూపిస్తూ చేయాలి అని ఇచ్చామన్నమాట. సో ఈ వెబ్సైట్లో మనకి ఫ్రీగా కొన్ని పాయింట్స్ అయితే ఇస్తారు. దాన్ని యూస్ చేసుకుని మీరు చేసుకోవచ్చు. మరీ ఇంకా ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే మీరు ప్రో వర్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ 25 క్రెడిట్స్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నాయి. దానిపై మనం క్లిక్ చేయాలి. సో మనం ఇచ్చిన టాస్క్ అన్నది ఇక్కడ ప్రాసెసింగ్లో ఉందన్నమాట. కాసేపట్లో వీడియో వచ్చేస్తుంది. ఇక్కడ ఇచ్చింది ఎగ్జిటింగ్ ది పేజ్ విల్ నాట్ ఎఫెక్ట్ ది జనరేషన్ ప్రోగ్రెస్. సో ఇక్కడ జనరేట్ అవుతుంది కదా అని మీరు పక్కన వేరే ఏదైనా పని చేయడానికి వేరే ట్యాబ్లోకి వెళ్తే ఇది పోతుందన్న భయం అవసరం లేదు. మీరు వేరే ట్యాబ్స్ ఓపెన్ చేసుకుని పని చేయొచ్చు. కాసేపు అయ్యాక చూసుకున్నా మీకు వీడియో ఉంటుంది. మన వీడియో అన్నది పూర్తిగా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇది క్లిక్ చేస్తున్నాను. చూసారా, ఇదే మన వీడియో. సో ఆ డాగ్ అన్నది ఆ ప్రోడక్ట్ని షోకేస్ చేస్తూ కొన్ని మూమెంట్స్ అయితే చేస్తుంది కదా. మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, అది క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోయింది. ఈ విధంగా మీరు ఏ యానిమల్తో అయినా ఏ ప్రోడక్ట్ అయినా యూజ్ చేసి చేయొచ్చు. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలో కమెంట్ చేయండి. సో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ఫాలో అవ్వడం మర్చిపోవద్దు.